10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి కళింగ కోమటి ఆణిముత్యాలను శ్రీకాకుళం హోటల్ గ్రాండ్ లో సాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం ఇచ్చి కాలేజ్ బ్యాగ్ను టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ నేతృత్వంలో నగర కళింగ కోమటి సభ్యులు అందజేశారు. కళింగ కోమట్లకు బీసీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని ఓబీసీ సాధించుకుందామని టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు అన్నారు. శ్రీకాకుళం పట్టణం హోటల్ గ్రాండ్ లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించినటువంటి కళింగ కోమటి ఆణిముత్యాలకు అభినందన సన్మాన కార్యక్రమం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గోవిందరాజులు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. విద్యార్థులంతా కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు. బీసీ రిజర్వేషన్ రాకముందు ఉన్నత చదువులు ఆర్థికంగా అవకాశం ఉన్న వాళ్లే చదివేవారని, చంద్రబాబు దయ వల్ల మనకు బీసీ రావడంతో కళింగ కోమటి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో మనమంతా సైకిల్కు ఓటు వేసి గెలిపించుకుని ఓబీసీ సాధించుకుందామని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రం బాగుండాలంటే, మన వ్యాపారాలు బాగుండాలి అంటే కళింగ కోమట్లకు ఓబీసీ రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం చారిత్రాత్మక అవసరమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఓట్లు ఉన్న మన కులం చట్టసభల్లోకి నాడు అందవరపు తవిటయ్య తప్ప నేటి వరకు ఇంకెవ్వరికీ అవకాశం లేదని, టీడీపీ అధికారంలోకి వస్తే కళింగ కోమటి కులానికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారని, మనమంతా టీడీపీని గెలిపించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో మనమంతా ఎంపీటీసీ గానో, సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో పోటీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గుడ్డు శంకర్, జనసేన పార్టీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ అందవరపు జయంతి, కోరాడ రమేష్, జామి భీమశంకర్, బోయిన శ్రీనివాసరావు, సిల్లా శ్రీను, బరాటం గుప్తా, తాలాసు వెంకటరమణతో పాటు శ్రీకాకుళం పట్టణ కళింగ కోమట్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆత్మీయ సమావేశం. ఈ ఆత్మీయ సమావేశంలో మనలో పిల్లలు చదువుకున్నటువంటి వారికి గౌరవించడానికి పెట్టినటువంటి సమావేశం. దాంట్లో భాగంగా మనం ఆత్మీయులు అందరం కలిసి మనం ఒక నిర్ణయం తీసుకొని మనం తెలుగుదేశం పార్టీని రేపు అధికారులు తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక సమావేశం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు, విద్యార్థులకి నా శుభాశీస్సులు, పాత్రికేయులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఇది ఎన్నికల సమయం. మనకు కావలసినటువంటి సమస్యలు కానీ, మనకు కావలసినటువంటి పనులు కానీ, మనం ఆకాంక్షించినటువంటి విషయాలు కానీ సాధించుకోవడానికి, అడుక్కోవడానికి ఇదే సమయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనందరం కూడా కూర్చున్నాం. పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. శ్రీకాకుళం పట్టణంలో ఉండేటటువంటి అనేక మంది పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఆలోచన చేసుకోవాలా, మన జాతికి, మన కులానికి ఎవరు ముందుకు తీసుకెళ్తారు, ఎవరు మనకు సాయం చేస్తారన్నది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చేశానని నేను చెప్తాను, నేను చేశానని ఇంకొకరు చెప్తారు. ఈ రోజు మా పార్టీ చేసిందని మేము చెప్తే ఇతర పార్టీ వాళ్ళు కూడా మేము చేశామని చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం విగ్రహము, జ్ఞానం ఉన్న వాళ్ళము, దానగుణం కలిగినటువంటి వాళ్ళం, ఎదురు వాడికి సాయం చేసేటువంటి వ్యక్తి కులం అన్నటువంటి కులం. అదేవిధంగా ఆలయ నిర్మాణంలో సాయం చేసేటటువంటి కులం, ఎవడైనా ఆపదలో ఉన్నాడంటే ఆదుకునే కులం. పూర్వం నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు అయినాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను ఆ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ లేనప్పుడు పేద ప్రజానీకాలందరికీ కూడాను పల్లె గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అవసరాలకు నిలబడేది ఎవడంటే కోమటి వ్యక్తి. అందరికి కూడాను నిరంతరం అవసరం వచ్చినప్పుడు సహకరించి వారి పంటలో, వాళ్ళ వ్యవసాయ వ్యాపార లాభాలు వచ్చిన తర్వాత రిటర్న్ చేసేది మనకి పొలం. అంటే ఒకప్పుడు మనం బ్యాంకింగ్ కూడా వ్యవస్థలో కూడాను మనలో డబ్బు గల వారు 1971-72 వరకు బ్యాంకులు ప్రజలకి సహకారం శ్రీమతి ఇందిరాగాంధీ గారు బ్యాంకులు జాతీయం చేసి పేద ప్రజానికి సహకారం స్టార్ట్ చేస్తే ఆ సహకారం వచ్చినంత వరకు కూడాను మనమే బ్యాంకర్స్. అదేవిధంగా మనలో 190% మంది పేదవారు ఉన్నారు. మనలో అందరం కూడా 100 మంది వ్యాపారం చేసుకోవడం తప్పించి ఎవరికి కూడా ఒక ఉద్యోగ అవకాశం లేనటువంటి రోజులు.
ఎక్కడో చూస్తే ఎక్కడో ఉన్నాడు, ఒక ఆలయంగా పనిచేశాడు, ఎక్కడో గుమస్తాగా ఉన్నాడు. అదే పద్ధతి తప్పించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక శాసనసభ్యుడు కానీ, ఒక్క అందరూ కమిటీ గారు తప్పించి ఇంకెవరు కూడాను చట్టసభల్లోకి వెళ్ళలేటువంటి పరిస్థితి మన జాతికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు మమ్మల్ని కోరుతున్న అందరికీ ఒకటే, మన జాతి కంపల్సరిగా చట్టసభల్లో అడుగు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. దానికి సర్వేశ్వర గారు వెళ్తారా, హరగోపాల్ గారు వెళ్తారా, పివి రమణ గారు వెళ్తారా, బోధి గోవిందరాజు గారు వెళ్తారా, కోరటి రమేష్ గారు వెళ్తారా అన్న మీరు విశ్లేషించవద్దు. మనం ఎమ్మెల్సీ స్థానం అనేది మన చట్టసభల్లో ఇస్తామని గతంలో మాట ఇచ్చున్నారు మన తెలుగుదేశం నాయకులు. ఈసారి ఎన్నికల్లో 100% శ్రీకాకుళం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ స్థానాల్లో మా కులం ఎక్కడైతే ఉందో మా కులం 190 మంది మీకు 2014 లాగా మీకు ఓట్లు వేయించే బాధ్యత మా పెద్దలందరూ తీసుకున్నాం. కాబట్టి మీకు సమావేశాలన్నీ కూడా నిర్వహించి మీకు అందరం కూడాను ఓపెన్ గా బహిరంగంగా ముందుకు వచ్చి సహకరించే కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఒక్కొక్క దగ్గర మీటింగ్లు స్టార్ట్ అయ్యి మీటింగ్లు మొదలైనాయి. ఇప్పటికి 6-7 మీటింగ్లు చేశాను. నన్ను చీపురుపల్లిలో మీటింగ్ చేసి సుమారు 400-500 మంది మన కామెంట్ అక్కడ వచ్చారు. భయపెట్టారు అందరూ కొన్ని 2000 ఇల్లు అక్కడి నుంచి 800 ఇళ్ళు ఉన్నాయి. భయపడి జరగకుండా 300-400 మంది అక్కడికి వచ్చారు. ఆ సమావేశంలో వెళ్ళాం, హరగోపాల్ నేను అందరూ పెద్దలు వెళ్ళాం. రమేష్ గారికి చూడడం మర్చిపోయాను నేను. ఆ వేళ అక్కడికి వెళ్ళి ఆ సమావేశంలో పాల్గొంటే జేజేలు కొట్టారు. వారందరికీ కూడా ఇదే విధంగా మాట్లాడి వారికి తెలియజేశాం. మనకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సేవలను మనం మర్చిపోకూడదు. ఆలో చంద్రబాబు నాయుడు గారు బీసీ కోసం వచ్చింది, బీసీ కోసం అందరూ మాట్లాడారు కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడినాం. 30 సంవత్సరాల పోరాటం మనం చేస్తే ఆ పోరాటంలో భాగంగా ఆ రోజు పెద్దలు కళాశాల గోవిందరావు గారు, కలిసి జనార్దన గారు, పెద్ద సీతారాసం గారు, ఒకే బాబీ గారు, స్వరం గారు అందరూ కూడాను ఆ రోజు ఈ కమిటీ వేశారు. కోర్ కమిటీ వేసి 3 సభ్యులతో మాకు ముందుకు నడిపిస్తే 20-30 సంవత్సరాల పోరాటం చేస్తే ఆ పోరాటంలో సిటీ అందరూ సహకారం. శ్రీకాకుళంలో హెడ్ క్వార్టర్స్ లో 1,00,000 జనాభాతో మనం ర్యాలీ చేసి డిమాండ్ చేస్తేనే ఆ రోజు బీసీ కోసం చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి మన 100 రోజులు ఇస్తామన్నారు. అచ్చెన్నాయుడు గారు రుజుస్తంభాల మీద వేసుకొని అందరూ శాసనసభ్యులు సహకారంతో ఆ రోజు మన పొలానికి ఇచ్చారు. అది ఎవరు మర్చిపోతే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి. మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇతర కులాలకి బీసీ చేస్తే వాళ్ళు 2-3 ఎలక్షన్లు అయింది, ఆరికే ఓట్లు వేస్తున్నారు. మనం కూడా మర్చిపోకూడదు. మనం కూడా ఆ విధంగా ఓట్లు వేయవలసినటువంటి అవసరం ఉంది. రేపు ఓబీసీ కోసం కుర్రవాడైనటువంటి రామ్మోహన్ నాయుడు 2015 నుంచి మనకి ఏ రోజైతే బీసీ వచ్చిందో ఆ మరుసటి రోజు నుంచే ఓబీసీ కావాలని ప్రయత్నించేసి మన కుల సంఘం ద్వారా అప్లికేషన్లు పెట్టి ఆ రోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. అప్లికేషన్లు పెట్టి మనం అందించేసి దగ్గర కూడా ఢిల్లీ తిరిగి ఇంచుమించు 4-5 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆగంగా అక్కడ నుంచి తయారు చేసి ఆ ఫైలు గవర్నమెంట్ శాంక్షన్ వెళ్ళి బీజేపీ గవర్నమెంట్ అది అక్కడ శాంక్షన్ మంత్రివర్గంలో ఉంది. అది పార్లమెంట్కి వెళ్ళాలా, రాష్ట్రపతికి వెళ్ళాలా, క్యాబినెట్కి వెళ్ళాలా, ఇవన్నీ జరిగి ఆమోదం జరగాల. ఆ ఆమోదం జరిగిందంటే మన జాతికి ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వస్తారు. ఈ రోజు బీసీ అయింది కాబట్టి ఈ రోజు గతంలో మన జిల్లాలో నుంచి 32-33 మంది సర్పంచులు ఉండేవాళ్ళు. ఈ రోజు ఎంతమంది ఉన్నారు సర్పంచులు? 2-3 ఉన్నారు. కాబట్టి రేపు బీసీ ఓబీసీ అయితే రేపు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ కూడా మనం సాధించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ బీసీ అయినాం కాబట్టి ఉన్నాం కాబట్టి ఈ రోజు మన అందరం కూడా స్థానిక సంస్థల్లో సర్పంచులుగా కానీ, ఎంపీటీసీలుగా కానీ, కౌన్సిలర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ గతంలో అవకాశం లేదు. ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి బీసీ అయింది కాబట్టి మనం పోటీ చేసే అవకాశం వచ్చింది. మీకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే పోటీ చేయండి, ధైర్యంగా పోటీ చేయండి. మనకి ఇష్టం వచ్చింది ఓట్లు వేస్తాం, గెలుస్తామని మా అంతా పక్కన కట్టండి. ఇవాళ అనేక పార్టీలు ఉన్నాయి. పార్టీలన్నీ అధికారంలో పార్టీలు వస్తే ఎంతో అధికారం వచ్చేది. కానీ పార్టీ అంటే వాళ్ళ సిద్ధాంతాల కోసం పెడతారు. ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మొత్తం పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అన్నటువంటి భావంతోనే పార్టీ పెడతారు ఎవరైనా సరే. కానీ పరిస్థితులకు అనుగుణంగా నడుపుకున్నవాడే నాయకుడు. అదే పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయానికి మనం హర్షించవలసి వచ్చింది. హర్షించాలా? ఆ హర్షించడానికి ఆయన వెనకలో ఉన్నటువంటి మన సర్వేశ్వర లాంటి వాళ్ళందరూ కూడాను ఆయన వెనకలు ఉన్నారు కాబట్టి ఆయన సూచనలు సలహాలు మేరకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి కార్యకర్తలందరూ 100% పట్టుబడి ఉన్నారు. వారందరూ ఉండబట్టి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వబట్టి బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ మద్దతులో ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మన ఓబీసీ పై అక్కడ ఉంది. 100% బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి.
ఆ సందర్భంగా మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే, తెలుగుదేశం శాసనసభ్యుల్ని గెలిపించుకుంటే, పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకుంటే, మన చట్టసభల్లో మాట్లాడి మళ్ళీ మన ఫైల్ని ఆమోదించి ఇస్తారు. కాబట్టి మన డిమాండ్స్ రెండు. ఒకటి ఓబీసీ, రెండోది ఏంటంటే స్థానిక సంస్థలు చట్టసభల్లో స్థానం అది కంపల్సరీగా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని మాట తప్పారు. మన తెలుగుదేశం ప్రభుత్వం రేపు మ్యానుఫ్యాక్చర్ కూడాను అది పెట్టించే విధంగా కృషి చేసి మన కులానికి మీరు మాకు ఎమ్మెల్సీ స్థానాన్ని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే ఈ కులంలో ఉండేటటువంటి ప్రతి వాటర్ కాదు. ఒక మనిషి 100 మనిషిని 100 కోట్లు వేయించేటటువంటి శక్తి వాళ్ళలో ఉంది. ఇది గ్రహించమని మీకు చలవాసీతో వచ్చారు. వాడికి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను కిందిరానికి నేను అర్థంగా సన్నిహితాన్ని కాబట్టి ప్రతి విషయం కూడా కిందిరాబు వారికి నా మాట గౌరవిస్తాను. నేను రాత్రి పగల వాళ్ళతో ఉంటాను కాబట్టి నా మాట గౌరవిస్తాను కాబట్టి నేను అందుకు నడిపిస్తాను. దానికి మీ అందరూ కూడాను మద్దతు కాకు మీ అందరూ సహకారంగా ఉంటే ఆ కార్యక్రమాలు చేయొచ్చు. మనం కోరినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి మన జాతి కోసం. ఆ కోరినటువంటి కార్యక్రమాలు కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మన మార్కెట్ అయితేనేమి, తిరుమల స్నానం అయితేనేమి, ఇంకేమేమి కోరికలు ఉన్నాయో ఇంకేమైనా కోరుకుంటే కోరచ్చు. ఆ కొన్ని కోరికలు అన్నీ కూడాను నాకు ఇచ్చే అవకాశం కల్పిస్తారని చెప్పేసి నేను హామీ ఇస్తూ మీ అందరి తరఫున నేను ఎవరితోనే తెలుగుదేశం నాయకత్వం నేను ఎవరితోనే ఏ ఎమ్మెల్యేతో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తరాంధ్రలో జిల్లాలో 21 మంది ఉన్నారు. అందరితో నా పరిచయాలు ఉన్నాయి. అందరికి కూడా అడిగే శక్తి ఉంది. మన నాయకుడిగా అయిపోతే మనకు కావాల్సిన పదవి కోసం అడిగితే ఇది మూర్ఖుడురా, వీడన్నిటికి అడుగుతాడా అన్నటువంటి భావన ఉంటే వాళ్ళు నాకు ఏది ఎవరు ధైర్యంగా మనం అడగాల. వస్తే లేకపోతే లేదు. ధైర్యంగా అడిగే శక్తి ఉండాలా. ఆ నాయకుడికి అనేవాడికి ధైర్యంగా అడిగే మాట్లాడే శక్తి ఉండాలన్నమాట. ఆ శక్తి నాలో ఉంది కాబట్టి నేను మనందరూ కూడా అర్థిస్తున్నాను. మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించండి. తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు వేసి రామ్మోహన్ రెడ్డి మన చంద్రబాబు గారికి ఇద్దరికి గెలిపింది. జయంతం వచ్చింది. ఇవాళ జయంతం పార్టీకి వచ్చిందంటే చదువుకున్న అమ్మాయి కుటుంబం పెద్దది. వరంగల్ కుటుంబం ఈ పట్టణానికి చేసినటువంటి సేవలు మీ అందరికీ తెలియదు. ఆ పట్టణానికి సేవలు చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ 100% ఈ పట్టణంలో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీ వస్తుంది. అదేవిధంగా వరంగల్ మనకు కులానికి నాయకుడు కాదు, వరంగల్ అన్ని జాతులకి నాయకుడు. ఆ రోజు 30 గారు ఎమ్మెల్యే చేశారంటే మన కులానికి కాదు, అది అన్ని జాతులకు కూడా. అదేవిధంగా వరంగల్ కూడా ఇవాళ మన కుటుంబం ఉందంటే వీళ్ళందరికీ లాభం కూడా ఉంది. మన కులానికి ఇవాళ గుర్తుపెట్టుకొని ఇతర కులాలు సహకరించి రానున్న రోజుల్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ పట్టణానికి ఆవిడ ఆ కుటుంబం సేవలు అవసరం కాబట్టి వాళ్ళని కూడా గుర్తుంచుకోవాలి. అందరం కలిపి చంద్రశేఖర్ ఉన్నాడు ఉండి నవ్వుతున్నాడు అక్కడి నుంచి. కాబట్టి ఏంటంటే మీ అందరికీ నేను కోరుకుంది ఏంటంటే మీ అందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓట్లేసి గెలిపించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మమ్మల్ని అడగండి, సంప్రదించండి. మేము చేసి పెట్టామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం.